హలో అండి, వెల్కమ్ టు చిన్ని క్రియేషన్స్. చిన్ని క్రియేషన్స్లో ఈరోజు మనం మామిడికాయ నిల్వ పచ్చడి, అదే అండి మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో, అది తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకుంటారో చూపిస్తాను. ఇప్పుడు నేను 2 రకాల పచ్చళ్ళు తయారు చేస్తున్నాము. ఒకటి చెక్కుతో, మరొకటి పిక్కతో చేస్తున్నాము. అది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, చాలా సూపర్గా వచ్చిందండి. టేస్ట్ ఎంతో కలర్ఫుల్గా ఎమ్మీగా ఉండి మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. మీరు ఈ కొలతలతో ట్రై చేయండి. ఇది చేసి చాలా రోజులు అవుతుంది, కానీ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సమ్మర్లో అంత పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల వీలు కుదరలేదండి. మా పెద్ద బాబుకి మ్యాంగో పికిల్ అంటే చాలా ఇష్టం అండి. చూడండి ఎలా తింటున్నాడో. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా చెక్కు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ఇలా కోత మామిడికాయలు తీసుకున్నాము, 4 తీసుకున్నాము. ఇలా ఉంటాయి, సన్నగా పొడుగ్గా ఉంటాయి. ఇవి చాలా పుల్లగా కూడా ఉన్నాయి. వీటిని శుభ్రంగా కడిగి తుడుచుకొని పైన చెక్కంతా ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా, సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇవన్నీ కేజీ ముక్కలు వచ్చాయి మాకు. కేజీ ముక్కలు వచ్చాయి కదా, దీనికి మనం 1/2 కిలో ఉప్పు కలుపుకోవాలి. 1 కేజీకి 1/2 కిలో ఉప్పు కలుపుకోవాలన్నమాట. అలాగే 1 కేజీకి ఆవపిండి కూడా 100 గ్రాములు కలుపుకోవాలి. అది కూడా మిక్స్ చేసి పొడి చేసి పెట్టుకున్నాము. అది కూడా వేసి కలుపుకుంటున్నాము. ఈ 2 కలిపిలా మిక్స్ చేసుకుంటున్నాము. ముక్కలకు పట్టేట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. మేము తీసుకున్న కేజీ ముక్కలకి 1/2 కేజీ ఆయిల్ తీసుకుంటున్నాము. ఇలా పోపులోకి 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మిరపగింజలు, అలాగే 1/2 స్పూన్ మెంతులు, అలాగే 4 ఎండుమిర్చి ఇవన్నీ తీసి రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కగానే అవన్నీ వేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద. ఈ వెల్లుల్లి ముద్ద కూడా మనకి కేజీకి 100 గ్రాముల చొప్పున తీసుకున్నాను. అలా తీసుకొని కొంచెం దంచుకొని పోపులో వేసాను, మరి కొంచెమేమో డైరెక్ట్గా ముక్కలకి పట్టించాను. ఈ కారప్పొడి కూడా మనకి కేజీకి 100 గ్రాములు పడుతుంది. ఈ గ్లాసు నిండా పోస్తే 100 గ్రాములు అవుతుంది. ఆయిల్ పూర్తిగా చల్లారాక మనం తీసి పెట్టుకున్న కారపొడిని వేసుకొని కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దండి, రంగు మారుతుంది, నల్లగా అయిపోతుంది చట్నీ అంతా. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలన్నిటిని వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి చట్నీ. సమ్మర్ అంటేనే మామిడికాయ పచ్చడి, అది లేనిదే సమ్మర్ పూర్తి అవ్వదు కదండి. మొత్తం ఇలా మంచిగా కలుపుకొని ఒక డబ్బాలోకి ఎత్తుకొని మూత పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కలర్ఫుల్గా ఇలాగే ఉంటుంది. అంతే అండి. నెక్స్ట్ మనం పిక్క పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దానికి ఇలా మామిడికాయలు తీసుకున్నాము. వీటిని ఇలా శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. అలాగే చివర్లు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో ఉన్న జీడి అంతా తీసేసి నీట్గా తుడుచుకోవాలి. మా అమ్మ ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటూ క్లీన్ చేస్తుంది. చాలా టైం పట్టింది వీటిని క్లీన్ చేయడానికి. కేజీ పచ్చడికి ఏవేవి ఎంత వేసుకోవాలో ముందే చెప్పాను కదా. చెక్కు పచ్చడి చేసేటప్పుడు 1 కేజీ కొలతలు చెప్పాను కదా. మనం తీసుకున్న క్వాంటిటీకి బట్టి ఆ కొలతల్ని మార్చుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూసేయండి.
మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.